అది ఒక విశాలమైన అడవి. భూమి పొడిగా విస్తరించి ఉంది. ప్రతి జీవి జాగ్రత్తగా కదులుతోంది. ఒక్క జంతువు తప్ప, అది సింహం. ఒక బాటసారుడు సింహాన్ని చూశాడు. కాని అతనికి భయం అనిపించలేదు. ఆందోళన మాత్రమే కనిపించింది. సింహం పంజా వాచిపోయి, లోపల లోతుగా గుచ్చుకున్న పెద్ద ముల్లుతో నిండిపోయింది. నెమ్మదిగా మరియు జాగ్రత్తగా ఆ మనిషి సింహం దగ్గరకు వచ్చాడు. అతను మెల్లగా, మోకరిల్లి, వణుకుతున్న చేతులతో ముల్లును విడిపించాడు. సింహం ఇప్పుడు బలంగా నిలబడి, అతనివైపు కృతజ్ఞతతో చూస్తూ నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళిపోయింది. అతను కూడా సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తిని వేటగాళ్లు బంధించి బోనులో పడేశారు. తనను తాను రక్షించుకోవడానికి అతను ఒక అడవి జంతువును ఎదుర్కోవాల్సి ఉంటుందని అతనికి చెప్పారు. మరుసటి రోజు ఉదయం వాళ్లు అతన్ని మైదానంలోకి తీసుకొచ్చారు. వాళ్లు ద్వారాలు తెరిచారు. సింహం బయటకు వచ్చింది. సింహం అతన్ని గుర్తుపట్టింది. కాని అతను తన కుటుంబం గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు. కాని సింహం దాడి చేయలేదు. తన తల వంచి నమస్కరించింది. అది చూసి ప్రజలు షాక్ అయ్యారు. ఆ రోజు వేటగాళ్లు వారిద్దరినీ విడిచిపెట్టారు. సింహం తిరిగా అడవిలోకి వెళ్ళిపోయింది. అతను తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు.